ఎలకతోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు కాదన్నట్టు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని క్రమశిక్షణ కమిటీలు వేసినా ఎన్ని శుద్ధులు చెప్పినా బుద్ధిమంతుల తిరుగుండాలని చెప్పినా కొట్టుకునుడు తిట్టుకునుడు అవమానపరచుడు కించపరచుడు స్టేజీల మీద షేర్లు ఎత్తేసుడు ఆగే తట్టే లేదు. ఇప్పుడు చెప్పుకోబోయేది చిన్న చిన్న కార్యకర్తల ముచ్చట కాదు, తెలంగాణ సర్కార్లున్న మంత్రివర్యుల ముచ్చట. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రెస్ మీట్ కు ఆలస్యంగా వచ్చినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఏడ్చేంత మాట అన్నాడట. అదేందో అడ్లూరి లక్ష్మణ్ చెప్తున్నాడు ఇనుండ్రి. తోటి అంటే మన ఏమైనా మంత్రి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, మావని పట్టుకుని దున్నపోదని ఎట్లా అంటున్నావు అని ఒక మాట అలా మళ్ళీ ఇంకోటి అది క్లియర్ గా అది మైనార్టీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది నేను ఇన్నరా తోటి మంత్రి అని చూడకుండా దున్నపోతు అని అన్నారట పొన్నం ప్రభాకరు. పక్కకే ఉన్న ఇంకో మంత్రి వివేకు అట్లా అనొద్దని కూడా అనలేడట. అందుకే మస్తు బాధ అవుతున్నదని ఫోన్ మాట్లాడుతున్నాడు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. వక్ఫ్ బోర్డు సంబంధించి ఏదో ముచ్చట చెప్పేతానికి ప్రెస్ మీట్ పెడితే దానికి అడ్లూరి కొద్దిగా ఆలస్యంగా పోయిందట. ఇంకేమున్నది, పొన్నం ప్రభాకర్ కు కోపం పోటెత్తిందట. దున్నపోతుగాడు అని మాట జారిందట. అందుకే అది నా ఒక్కరిని అన్నట్టు కాదు, అది మా మాదిగ జాతినే అవమానం చేసినట్టు, కాబట్టి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నాడు. లేకుంటే ఏం చేస్తాడో కూడా చెప్పిండు. మేము చేసినటువంటి పొరపాట, మేము చేసినటువంటి మా దురదృష్టమా, మా ఈ విధమైన అవమానాలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున ఖార్గే గారికి, మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన. ఖార్గే గారికి కూడా తీసుకొస్తా, రాహుల్ గాంధీ గారిని కలుస్తా, సోనియా గారిని కలుస్తా. మంత్రి పదవి వచ్చిన మనిషిని పట్టుకొని ఈ కులాన్ని మనసులో పెట్టుకొని తిట్టుడేంది? ఇదేనా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నీతి? గిట్లనేనా కాంగ్రెస్ పార్టీ లీడర్లు చేసేది? ఇందుకోసమేనా నాకు మంత్రి పదవి ఇచ్చింది అని ఢిల్లీ హైకమాండ్ అడుగుతా అంటున్నాడు. ఇంకో దిక్కు తెలంగాణ మాదిగ కులాల లీడర్లు ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ మంత్రులను శీరిషింత గట్టినంత పని చేస్తున్నారు. రావడం జరగలేదు కదా, మీ ద్వారా చెప్తున్నా మరొకసారి. అజ్మద్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మద్ భాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా 2 రోజుల కింద ఇంకా 2500 స్క్వేర్ యార్డ్స్ సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డ్ మనం జీవో ఇస్తున్నామన్నా, మీరు అనుమతి ఇవ్వాలంటే ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అదే మా ఆఫీసులు చేపించి జీవో ఇస్తే జీవో అన్న మనం పంపిణీ చేద్దాం, మన డిపార్ట్మెంట్ కదా.